నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో CRDA భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. 3 ఏళ్లలో తొలిదశ రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని స్పష్టీకరణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ ఆలపాటి. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందన్న మాజీ మంత్రి కాకాని. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్కు తరలించారని ఫైర్. విశాఖలో మరికొద్ది రోజుల్లో పర్యాటకులకు థ్రిల్ పంచనున్న గాజు వంతెన. కైలాసగిరిపై పూర్తయిన 55 మీటర్ల పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని, అది ఎక్కడ నిర్మిస్తారనే అనవసరమైన ఆందోళన అవసరం లేదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో విశాలమైన పార్కింగ్ స్థలం, అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలియజేశారు. కలెక్టరేట్ నిర్మాణ విషయంలో రాజకీయాలకు, ప్రతిష్టకు, రాజకీయపరమైన అభిప్రాయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టరేట్ ఎక్కడ ఉండాలని దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే జిల్లా ప్రజలకు అనువుగా ఉంటుందో, ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి, లేకపోతే ఇవాళ 7 అసెంబ్లీలు ఉన్నాయి జిల్లాలో, పార్లమెంట్ జిల్లా చేస్తే గణపవరం మండలం కూడా మన జిల్లాలో ఉంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను 7 అసెంబ్లీలకి, మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిని. అది ఉండులో ఉండాలా, భీమవరంలో ఉండాలా, నర్సాపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి. ఆ కలెక్టరేట్ ప్రాంగణం కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగణంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం. మనం ఆ విధంగానే అలా ప్రజలకు అనువైన, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదు, ప్రెస్టేజ్లకు అంతకన్నా అవకాశం లేదు. మనం అందరం చూడాల్సిన ప్రజల యొక్క సౌలభ్యం. ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశాభావం. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఏతున్నాయి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లుగా ఉండాలి. ప్రజలకు ఒకసారి కలెక్టరేట్ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఆ రకంగా ఉండే విధంగా విజ్ఞప్తి చేద్దాం. కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి. ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు. కాబట్టి ఆ విధంగా మనం అంతా కూడా మీడియా వారి సహకారంతో కూడా మీరు కూడా సూచించండి, మీడియా వారు కూడా చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుండి లాభాల బాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్లాంట్ ను కాపాడేందుకు కేంద్రం 11,500 కోట్లు ఇచ్చిందని, ప్లాంట్ భవిష్యత్తు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులతో సహా అందరూ సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఎటువంటి నష్టం లేదని, కార్మికుల సహకారంతో ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనంతో గ్రహించాలి. ఇంకోటి, గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలే. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన, నేను కూడా ప్యాకేజీకి ముందే, ప్యాకేజ్ ఇచ్చాక కాదు, చాలామంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం,
సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి నేను ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారి కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించింది. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని అధికారులను తగ్గించాలి, అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి బయటికి తీసుకురావాలి, రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్టకొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పర్థం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మీరు కోరుకునేవారైతే, విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాహిత్యం. కాబట్టి అటువంటి ప్రకటనలు మానుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని అవసరమైన మేర కన్నా ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ మేరకు నేను ఇందాక మాట్లాడింది పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి. కొంతమందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయవలసినటువంటి అవసరం కనపడింది. ఏది చేసినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం ఏదైతే సప్లైదారులకు ఉన్నటువంటి బాకీలు అవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మించడం జరిగింది. కానీ అది నిర్మించాక అసలు ఆ 3వ బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తే ప్రారంభం కాలేదు. అంటే ఉత్పత్తే ప్రారంభం కానిటువంటి ఫర్నేస్ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి. అయితే మనం ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది, రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వేడు 3 BFలు కూడా పనిచేస్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని కూడా వినియోగంలోకి తెచ్చాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్ అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకెళ్ళాం. గత మార్చిలో ఏప్రిల్ మే జూన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 3 BFలో పూర్తిగా పనిచేస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని, 3 ఏళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అమరావతి అభివృద్ది సంస్థ చైర్పర్సన్ డి లక్ష్మీ పార్థసారథులతో కలిసి భవన నిర్మాణ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ భవనం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుందని, అదనంగా పక్కనే 1.60 లక్షల చదరపు అడుగుల్లో అనుబంధ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. దసరా సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. 2014-19 మధ్యనే ఈ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. దాంట్లో ఏదైతే సిఆర్టీ అథారిటీ వాళ్ళు పెట్టారో వాటిని అథారిటీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని యాక్చువల్లీ అప్రూవ్ చేయడం జరిగింది.
అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి ఆఫీస్ని కట్టాలని 2014-19 టెండర్లు వేసి స్ట్రక్చర్ పూర్తి చేశాం. దీని స్ట్రక్చర్ పూర్తి కాదు, 2014 పూర్తి చేసాం. అయితే గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి పక్కన పడేశారు. మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఈ వర్క్ దాదాపు పూర్తయింది. గత 2 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే, కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది. దాంట్ వర్క్ ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల, ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఇది మొత్తం 3,01,000 చదరపడుగులు, 3 లక్షల చదరపడుగులతో ఈ బిల్డింగ్. దీని పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి, వాటి కోసం కానీ మెయింటెనెన్స్ కి. మొత్తం 3 లక్షల చదరపడుగులు. ఇది కాకుండా పక్కనే మరొక 4 షెడ్స్ కట్టడం జరిగింది. అది 1,60,000 ఉన్నాయి. అది 1,60,000, ఇది ఒక 3 లక్షలు, మొత్తం 4,60,000. మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేదిగా డిజైన్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబులు ఈ శిక్షణా కేంద్రం వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, కానీ సరైన శిక్షణ లేకపోవడంతో యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి, సిలబస్ పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పెద్దలు ఎన్ఆర్ఐటి చైర్మన్ అయినటువంటి రవిబాబు గారు, పెద్దలు అశోక్ బాబు గారు, రామకృష్ణ గారు, ఆనంద్ బాబు గారు, ముచ్చిరామ్ ప్రసాద్ గారు, వీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గత 6 నెలలుగా ఈ కార్యక్రమం మీద అధ్యయనం చేసి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మన రేషియో గతంలో కాంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన స్టేట్లో కానీ మన రేషియో చాలా తక్కువగా ఆ జాబ్స్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. యూపీపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకి లేకపోవటం, దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే, ట్రైనింగ్ చేసే సెంటర్స్ లేకపోవటం, కొన్ని హైదరాబాద్లోనూ, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో తప్పితే ఆల్ ఓవర్గా 10th, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సుగుణం ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళచ్చు, పైనుంచి కిందకి రావచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది మనం ఎందుకు ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నాను. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్కు తరలించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్కెట్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా నిర్దాక్షిణ్యంగా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో, మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతుల ఇబ్బందులకు సంబంధించి
నిరసన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావుడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు. ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి. బిల్డర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.